సార్ బాగున్నారా సార్? బాగున్నా. సార్ బిజీగా చెప్పండి, పర్లేదు సార్. సార్ ఏం సార్ ఇది బండి సంజయ్ కొడుకు గారిది బండి అది భగీరథ్. రొటీన్. అది ఏమైంది? బండి సంజయ్ ఏమైంది? భగీరథ్ది. ఏమైంది భగీరథకి? ఏమైంది? అదే మా మైనర్ బాలికతోని ఇట్లా పోక్సో కేసు మైనర్ అని అనేది. ఎవరు చెప్తున్నారు? అది దర్యాప్తులో తేలాలి కదా, మైనరా మేజర్ అనేది. అంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా అంటున్నారు సార్. అది ఆల్రెడీ. అన్నోన్ పర్సన్ కాదు కదండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఇప్పుడు ఫ్రెండ్ ఉంటున్నారు, బంధువులు అట్లా ఫొటోస్ కూడా ఎవరున్నారా? బయటకు వచ్చినాయి కదా సార్. అంటే ఇప్పుడు ఫోటోలలో ఏమున్నది? ఇప్పుడు ఆమెనే డ్రైవింగ్ చేస్తున్నది, అమ్మాయి ఉమ్, డ్రైవింగ్ చేస్తున్నది అని అంటే అర్థం ఉంటాయి కదా. కంక్లూడ్ అంటే మీరు ఆ అబ్బాయి బండి భగీరథ్ ఏం తప్పులేదంటారా సార్ మీ ఉద్దేశం? తప్పు ఒప్పుల గురించి దర్యాప్తు సంస్థలు చేస్తే మనం ఎవరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా మనకు సిట్ ఏర్పాటు చేసింది. మనం చెప్పిన తర్వాత మరి దర్యాప్తు సంస్థలు ఎందుకు? అంటే ఇలా సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఇదంతా టైం పాస్ చేస్తారు అనుకోవచ్చా? అవన్నీ పక్కన పెట్టాలా ఫస్ట్. ఇప్పుడు ఏదేమైనా అది ఒక చట్టం పరిధిలో ఒక దర్యాప్తు సంస్థలు ఉంది, న్యాయస్థానం కంట్రోల్లో ఉంది. ఏదైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మనము ఒక భారతీయులుగా మనం మన చట్టాలను గౌరవించాలి, మన వ్యవస్థను గౌరవించాలి. అంటే ఇప్పుడు జనరల్ గా ప్రజలు ఏమనుకుంటున్నారంటే సార్, ఇప్పుడు బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ గారి ఫోక్సో కేసు అనేది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఇది ఒక డిస్టర్బెన్స్ ప్రజల్లో. వ్యక్తుల గురించి పుట్టింది కాదు బీజేపీ, వ్యక్తుల గురించి ఉండదు. ఇది దేశం గురించి, ధర్మం గురించి ఆది నుంచి అనాదిగా ఈ సృష్టి ఉన్నంత వరకు ఉండేది బీజేపీ. ఇది ఫ్యామిలీల గురించో ఫామ్ హౌస్ల గురించో పుట్టిన పార్టీ కాదు. వ్యక్తులంటే ఇప్పుడు బండి సంజయ్ కూడా ఆయన కొడుకు చేసిండు. బండి సంజయ్ ఏం చేయలే కదా. కొడుకు కూడా ఏం చేసిండు? వాళ్ళు ఆల్రెడీ ఆమె వెళ్తున్నది, మేనత్తలాగా పిలుస్తున్నది. బాగా ఫోటో తీస్తున్నావా అంటున్నది. ఎవరు అంటున్నారు? లేడీ. అంటే వాళ్ళ బంధుత్వం ఉంది కదా, ఏదో బంధుత్వం ఉన్నట్టున్నది. ఎటుకుండా తిరుమల పోయినరు కలిసి, అంటే అరుణాచలం పోయినరు. ఎవరు పోతారు? ఒక అన్నోన్ అమ్మాయి కాదు కదా. ఏదో ఫ్రెండ్షిప్ లో మనస్పర్ధలు వచ్చినట్లే ఇక అదేదో ఈ రకంగా కొద్దిగా అమ్మాయి వాళ్ళే కావాలని కేసు పెట్టారు. అమ్మాయి వాళ్ళు కావాలనే ఇష్యూ అది దర్యాప్తు సంస్థలో ఏమనేది తెలుస్తుంది. దర్యాప్తు చేసినప్పుడు ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉన్నది కాబట్టి దర్యాప్తు ఎవరు చేస్తారు సార్? గవర్నమెంట్ బాధ ఎందుకు ఉన్నది? ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, ఏ పార్టీ? సార్ సెంట్రల్ మెయిన్ కదా. సెంట్రల్ బాధ సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం. అది ఏముంటదండి, చిన్న ఒకటి మీరు అంటున్నారు కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫ్రెండ్స్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫ్రెండ్స్ కొత్తగా ఈ రోజు ఫ్రెండ్స్ అయినారు కాదు. 2 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఈ రోజున్న ఇప్పుడున్న జనరేషన్ యూత్, జెన్జీ యూత్ కొంత స్వేచ్ఛగా స్నేహితం అని తిరుగుతున్నారు. వీళ్ళు ఒక్కరు కాదు కదా, మీరు వెళ్ళి చూడండి ఎక్కడైనా సరే ఈ దేశంలో ప్రపంచంలో తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఏదో మనస్పార్థలు వచ్చినాయి, మనస్పార్థల్ని ఒక రాజకీయ ముసుగు దొరికించారు అంతే. అంటే దీని వెనక అంటే వాళ్ళ వెనకాల రాజకీయం మూసుకుంది అనుకో. ఎవరి వెనకాల లేదనుకోదు. నువ్వు నేను గొడవ పడతాం, మన ఇద్దరి మధ్యన ఏం రాజకీయం ఉంటుందండి? సైదయ్య రాకేష్ రెడ్డి మధ్యన అంటే ఏదో వాళ్ళ మనస్పార్థలు వచ్చినాయి. ఆ మనస్పార్థలకు ఈ మీడియా, సోషల్ మీడియా కొన్ని వందలాది వేలాది ఛానళ్ళు అయినాయి. ఇప్పుడు నువ్వే ఇంతసేపు అడుగుతున్నావు, ఇప్పటి వరకు నీతో అడిగిన 108 ఛానళ్ళు. అంటే మీకెందుకు ఫోన్ చేసినట్ట సార్? మీరు ఏదైనా జెన్యూన్ గా మాట్లాడతారని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఉన్నదేముంది? ఇప్పుడు ఒక అన్ను అని ఇప్పుడు మేము ఎవరిని సమర్థించదలుచుకోలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మాయి ఒక అబ్బాయి స్నేహితులు, కుటుంబ స్నేహితులు. వీళ్ళే స్నేహితులు కదా, కుటుంబం కూడా స్నేహితులే. దానికి అంతా మనం కారణము అవన్నీ మనకు వీడియో విజువల్స్ కానీ అవి కానీ జరుగుతున్నాయి. దాంతో పాటు ఏదో మరి బంధువులు స్నేహం ఉన్నప్పుడు కేసీఎఫ్ఐఆర్ అయిన తర్వాత లొంగిపోవచ్చు కదా సార్, పారిపోవడం దేనికి? ఆయన పారిపోయిన ఎక్కడ రేపడేది క్లియర్ గా రాశారు లేదని చెప్పేసి నాకు వేరే పనులు ఉన్నందువల్ల నేను 2 రోజులు సమయం ఇవ్వమన్నాడు. ఈ భారతదేశంలో ఇట్లాంటి లెటర్లు అడిగిన వాళ్ళు ఇప్పటి వరకు కొన్ని లక్షలాది మంది ఉన్నారు. దర్యాప్తు సంస్థలకు ఒక 2 రోజులు టైం అడిగిండు. దర్యాప్తు సంస్థలకు 2 రోజులు టైం ఏమి అడిగిండు? దర్యాప్తు సంస్థలు వీలైతే ఇస్తుంది, లేకపోతే మళ్ళీ ఇంకో నోటీస్ ఇష్యూ చేస్తాయి. రెగ్యులర్ ప్రాసెస్ ఇది. స్పెషల్ ఆఫీసర్ మేడం గారు మేము ఇంకా దొరకలేదు, మాకు ఆచూకు దొరకలేదు. ఆమె స్టేట్మెంట్ ఏమైనా చూడలేదు. నేను చెప్పింది ఏదో మెయిల్ నేను చూశాను. నేను కూడా లేని కాన్ఫరెన్స్ లో ఉన్నాం ప్రజల మధ్యన. మేము ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ గా నడిచిపోయే సంస్థ, చట్టం తన పని తను చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ఎందుకంటే చిన్న పిల్లలు, ఒక కుటుంబ సమస్య, గొడవలు కాబట్టి దీనివల్ల ప్రజలందరూ ప్రభావితమై ప్రజలందరి మీద రోజు చర్చించుకునే అవసరం లేదు. కరోనా వ్యాక్సిన్ కాదు, ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం కాదు. ఆదర్శవంతులు కదా సార్. మాకు దీనికి ఆదర్శం ఇది మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మేము
మీకు ఇంత లక్షలాది మంది మేము మీకు ఏమంటున్నాం ఒకటి ఓట్లేసి ఏమంటున్నాం సార్ గెలిపించినప్పుడు మేము ఎందుకు మీరు మీరు ఫోన్ ఆదర్శంగా చేసిన ఇంత ఉండాలి కదా. పద్ధతిగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు బీజేపీ ఒక్కనే మాట్లాడుతున్నా. ఎస్, అవును, అర్థమైందా? అవును సార్. జరిగింది ఏందో చెప్పండి ఇప్పటికి మీరు అందరూ. ఉమ్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్, ఉమ్, వాళ్ళు కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఉంటేనే కదా అందరు కలిసి పుణ్యస్థలాలకు వెళ్ళారు, ఉమ్, ఇళ్ళలో కలిసి ఫంక్షన్లు చేసుకుంటున్నారు, చిన్న మనస్పర్ధలు వచ్చినాయి. ఉమ్, దానికి ఏమైనా ఉంటే వాళ్ళకి ఏవైతే ఎఫ్ఐఆర్ లాగిన్ చేశారో దాని మీద దర్యాప్తు సంస్థలు, అది కూడా ఐపీఎస్ ఆఫీసర్ అపాయింట్ చేసింది ప్రభుత్వం. ఉమ్, ప్రభుత్వం కూడా మాకు అంటే అట్లా అనుకుంటే ఇట్లా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే దర్యాప్తు సంస్థ మీద పూర్తి నమ్మకం ఉంది మాకు. ఉమ్, అది వాళ్ళ కుటుంబ సమస్య, ఎవరైతే కేంద్ర మంత్రి గారి కుటుంబ సమస్య అది. భారతీయ జనతా పార్టీ దానికి ఏం సంబంధం? సార్ లిటరల్ గా చెప్పండి సార్, నిజంగా మీరు పైడి రాకేష్ ఐడి రాకేష్ రెడ్డి. ఎస్ ఎస్ సార్, నాకు తెలియదు సార్ కానీ చెప్పండి. మీరు నిజంగా చెప్పండి సార్, ఇదే పని గినక ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసి ఇప్పటి వరకు బతకనిద్దురా సార్ మీరు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇలా ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అని చెప్పేసి మీరు ఇంత మంది మీరు సెక్యూర్ చేసి ఏం మళ్ళీ మేము ఏం సమర్థించింది ఏం లేదే. మళ్ళీ ఇప్పుడు అందులో ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పరిచయమా కాదా అది చెప్పండి, మీరు చెప్పండి. తప్ప సార్, పరిచయం ఉన్నంత మాత్రాన తప్పేమో ఇది కూడా తప్పట్లేం కదా. ఏదో ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ లో మనస్పర్ధలు వచ్చినాయి, ఒకరు కంప్లీట్ చేసుకున్నారు, దాన్ని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి ఉందని చెప్పేసి అతను యాక్టివిటీ చూస్తుంటే మొత్తం మందు అంతా తాగే అన్ని చూస్తున్నారు. తాగిన అది మనం చెప్పలేము. రియల్ గ్రాఫిక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సిగరెట్ పట్టకపోతే సిగరెట్ పట్టట్టు చూపిస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని, మందు తాగకపోతే మందు తాగినట్టు చూపిస్తారు. ఇవన్నీ మనకెందుకులే. అక్కడ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అమ్మాయి ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగింది ఉంటే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అన్యాయం జరిగిందనే కదా సార్ కేసు పెట్టి. మళ్ళీ అన్యాయం జరిగింది నువ్వెవరు చెప్పడానికి? కేసు దానికి వచ్చిందంటే చెప్పడానికి నో అట్లా రోజు ఇప్పటి వరకు 5 కోట్ల 50 లక్షల ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకా 19 కోట్ల ఎఫ్ఐఆర్లు ఉన్నాయి దేశంలో. ఫస్ట్ ఏమో హనీ ట్రాప్ అన్నారు, తర్వాత ఇదంతా రిలేషన్షిప్ అంటారు. రోజుకొక టాపిక్ చేస్తున్నా ఉంటది. ఒకటి ఏంటంటే ఏదైనా ఈ కేసు సుఖాంతం కావాలని అందరం కోరుకోండి, సరేనా? సంతోషం. మళ్ళీ కలిసి అరుణాచలం తిరుపతి బీజేపీ వాళ్ళకు బీజేపీకి దీనికి సంబంధం లేదండి. బీజేపీ 60 కోట్ల మంది కార్యకర్తలు, 22 రాష్ట్రాల అధికారం, ప్రపంచంలో నెంబర్ 1 గా తీసుకెళ్తున్నాం దేశాన్ని. ఇట్లాంటి సుమారు 150 కోట్ల మందిలో రోజు 1,00,000 మంది పుడుతున్నారు. దాంట్లో ఇది ఒక కేసు మాకు. ఇది భారతీయ జనతా పార్టీ విదేశీ పాలసీలు మార్చామా లేకపోతే రాష్ట్రాల మీద ఇదంతా ఒక వ్యక్తిగతంగా ఇట్లా ప్రతి వ్యక్తి గురించి కూడా బీజేపీకో దానికో ఇబ్బంది ఏం కాదు. ఇవన్నీ ఇష్యూస్ అట్లా కాదు. ఇదంతా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే సార్ మేము అడిగేది, చెప్పండి. సో అమ్మాయి వాళ్ళ వెనకాల బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంది అనుకోవచ్చా? మేము ఏ పార్టీని ఏమంటలేమండి. మీ వెనకాల బీఆర్ఎస్ అంటే ప్రోత్సాహం, బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని ఏమంటలేము. బీజేపీకి సంబంధం లేదు. అదొక కుటుంబ వ్యవహారము. కుటుంబ వ్యవహారం మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒకవేళ రేపు ఏదైనా అన్యాయ దర్యాప్తు సంస్థలకు ఇట్లా అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగిందంటే న్యాయం చేయాలని ముందుంటాం. ఒక నిజంగా అన్యాయం జరిగిందంటే బండి సంజయ్ నిజంగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయనియండి కదా. బండి సంజయ్ గారు బాధ్యత వహించి వహిస్తారు, లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి వహిస్తాడా, అవన్నీ మనం ఇప్పుడు సమస్య కాదు. దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసిన తర్వాత ఒకవేళ అది అబద్ధం అని తేలింది అప్పుడు సార్, అప్పుడు అబద్ధం అని తేలింది. ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ కింద నష్టం జరిగిందో అంతా ఎవరు తీసుకొస్తారు? దర్యాప్తులల్లా ఆమె ఇప్పుడు రకరకాలు ఉన్నాయి. 2021 ఆల్రెడీ 15 years అని ఒక కేసు బుక్ అయిందని. ఇప్పుడు అవన్నీ ఒక దేశం మేజర్ అని తెలిసింది. ఒకవేళ వాళ్ళదే తప్పు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? బండి సంజయ్ జరిగిన నష్టాన్ని మీరు తిరిగి తీసుకొస్తారా? బండి సంజయ్ గారు ఒక సెంట్రల్ మినిస్టర్ కాదండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా తప్పు వీళ్ళ వల్ల ఏమైనా అన్యాయం జరిగింది, తప్పు జరిగింది అని దర్యాప్తు సంస్థలు తెలిస్తే మేము తగిన న్యాయం చేయడానికి ముందుంటాం. అమ్మాయికి అన్యాయం కానివ్వం. మా కూతురు లాంటిది, మా కన్న బిడ్డ లాంటిది. కన్న బిడ్డకి ఎప్పుడు అన్యాయం జరగనివ్వం. ఆడపిల్ల వాళ్ళకి బండి సంజయ్ గారు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ బండి సంజయ్ ఆడపిల్ల మీకు అంటే పోతున్నావు. బండి సంజయ్ పక్కన పెట్టు, ఇది భగీరథ అమ్మాయి పేరు ఉంది. అమ్మాయి మధ్యన జరిగిన ఇన్సిడెంట్ దర్యాప్తు సంస్థలు వదిలేద్దాం, దర్యాప్తు జరగనివ్వండి. ఒకవేళ నిజాలు తేలిన తర్వాత దాని మీద మనం అప్పుడు సరైన యాక్షన్ తీసుకుంటాం. లాస్ట్ నిజం ఏం చెప్తున్నా, నేనైతే ఒక ఎస్మైక్ ఛానల్ సైదే మామిడిగా లాస్ట్ అండ్ ఫైనల్ గా భగీరథ స్వచ్ఛమైనోడు బుద్ధిమంతుడు అని. నేను మళ్ళీ భగీరథ స్వచ్ఛమైన అంటలేమో, అమ్మాయిని మాకెందుకు అది సంబంధం? నేను ఐపీఎస్ ఆఫీసర్ నేను అనుకుంటారు అంతా కలిసి. ఎప్పటికైనా మనము చట్టానికి అతీతంగా పోకూడదు. భారతదేశంలో బతకాలనుకుంటే చట్టాలను గౌరవించాల్సిందే, దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిందే. విలేకరులైనా శాసనసభ్యులైనా ఎవరైనా అందరం సహకరించడం. మీరు కూడా దయచేసి సోషల్ మీడియాలో రకరకాల కొన్ని ఒక్కొక్క ఇప్పుడు నేను ఏం మాట్లాడక ముందే 100 థమ్స్ పెట్టిండ్రు.
అది ఏదో ఈ రకంగా ఒక చిన్న అమ్మాయి నేను అట్లా ఏం మాట్లాడను తమ్నేల్ మీరని కాదు, మీరు నేను చెప్పేది మాట్లాడిందే ఏమంటా, తమ్నేల్ పెడతాను సార్ నేను. నేను ఏమంటున్నాను ఒకటే చెప్తున్నాను, సార్ దర్యాప్తు సంస్థలకు సహకరిద్దాం, మీడియా సంయమతో పాటించండి. ఆడపిల్ల వ్యవహారం, ఒక అమ్మాయి పట్ల మీరు ఈ రకంగా సోషల్ మీడియాలో ఈ రకంగా వీడియోలు వైరల్ చేయకూడదు. ఎవరైనా సరే, అది ఏ మీడియా అయినా సరే, కేసు తేలే వరకు అందరు సంయమనం పాటిద్దాం, దర్యాప్తు సంస్థలకు అందరం సహకరిద్దాం. సరే, ఓకే సార్, మనం త్వరలో కలుద్దాము ఒక ఇంటర్వ్యూ ఖచ్చితంగా. ఓకే, రైట్.